జై శ్రీమన్నారాయణ శ్రీమతే రామానుజాయ నమః. పంచబద్రీలు సేవించుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా భవిష్య బద్రి ఈ క్షేత్రాన్ని సేవించుకోవటానికి గోష్ఠి వారందరము కూడా వెంచేశాము. అయితే ఇక్కడికి దరిదాపుగా వాహనాలు వచ్చాయి. కొంచెం మాత్రమే ట్రెక్కింగ్ మెట్లెక్కటం జరిగింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆహ్లాదకరమైనటువంటి ఈ వాతావరణం చాలా వైభవంగా ఉంది. ఇక్కడ కొంచెం సేపు కూర్చొని భవిష్య బద్రి గురించి కూడా అందరం చక్కగా తెలుపుకుంటూ ఉన్నాము. అసలు భవిష్య బద్రి అంటే ఏమిటి? ఇప్పుడు చక్కగా బద్రీనారాయణ దర్శనమిస్తున్నారు కదా, తర్వాత ఇక్కడ ఆ నారాయణుడే దర్శనం ఇవ్వటం ఏమిటి అనేది ఒక చిన్న ప్రశ్న. ఏమిటంటే, మనం బదరీ క్షేత్రానికి వెళ్ళటానికి ముందే విష్ణుప్రయాగ వస్తుంది. ఆ విష్ణుప్రయాగ దగ్గర జయ విజయ పర్వతాలని పెద్దగా ఉన్నాయి. ఆ రెండు పర్వతాలు కూలిపోతాయట. అప్పుడు మనం బదరీకి వెళ్ళి స్వామిని దర్శించుకోవడానికి వీలవ్వదు. ఆ సమయంలో మనకు దర్శనం ఇవ్వటానికి ఈ భవిష్య బదరీలో స్వామి కొద్ది కొద్దిగా రూపుదాలుస్తూ ఉన్నారు. ఇప్పుడు వచ్చి సేవించుకున్నాం కదా, ఏమీ రూపం కనపడటలేదు, ఇంకా పూర్తి రూపాన్ని దాల్చలేదు. అయితే ఈ కలియుగ ప్రారంభంలోనే మనం ఉన్నాము. 5000 సంవత్సరాలు మాత్రమే జరిగింది. ఇప్పుడు నమ్మాల్వార్ల శకాన్నే మనము నిరూపణగా తీసుకోవాలి. కలియుగ అంతానికి ఈ జయ విజయ పర్వతాలు కూలిపోవటం, అలాగే జోష్మఠ్ దివ్యదేశంలో వేంచేసి ఉన్నటువంటి నరసింహస్వామి చేతి బంధనం తెగిపోవటం, ఆ సమయంలోనే ఇక్కడ ఉన్నటువంటి మూర్తి పూర్తి రూపాన్ని దాల్చటం, ఇవన్నీ ఒకేసారి జరుగుతాయి. అప్పుడు మనము ఇక్కడ నారాయణ్ణి దర్శించుకోనవచ్చును. అలా నారాయణుడు మనకు దర్శనాన్ని ఇవ్వటం కోసమే ఇక్కడ కొద్దిగా 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 రూపాన్ని దాలుస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని సనత్ కుమార సంహితలో మనకు తెలియచెప్తారు పెద్దలు. జై శ్రీమన్నారాయణ.